ఈ దగాకోరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వాగ్దానాలతోటి ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ అందుకనే నిరసనగా రైతాంగం కోసం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఎప్పుడైనా కానీ ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 6 వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఏ మాట కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఒక బస్సులది మాత్రం ఇవ్వడం జరిగింది, అది కూడా అంతంత మాత్రమే నడుస్తూ ఉంది. వాళ్ళకు చెల్లింపుల్లో ఇవాళ అది కూడా రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ రైతాంగం అదేవిధంగా మహిళలు కానీ యువకులు కానీ